రష్యా నుంచి ఇరాన్ సహాయం పొందాలంటే సముద్ర మార్గం ప్రధానమైనటువంటిది కాస్పియన్ సముద్ర మార్గం. ఈ సముద్ర మార్గం ద్వారా ఇరాన్కి ఏదైనా రావాలంటే అక్కడ బందర్ అంజాలి పోర్టు ప్రధానం. ఈ బందర్ అంజాలి పోర్టుకే ఏదైనా పంపించాలి, మిసైల్ కానీ, డ్రోన్లు కానీ, గన్స్ కానీ, ఇంకా ఇతరత్ర ఏవైనా సరే రష్యా ఇక్కడి నుంచే పంపిస్తుంది, ఇరాన్ కూడా రష్యా కట్టు నుంచి పంపిస్తుంది. సో ఈ విధానమైనటువంటి వ్యవస్థను నాశనం చేయడానికి ఇజ్రాయెల్ చాలా పక్క ప్లాన్తో చేసి ఇప్పుడు బందర్ అంజాలి పోర్టు మీద దాడి చేసింది. ఈ బందర్ అంజాలి పోర్టు మీద మాత్రమే కాకుండా రష్యా, ఇజ్రాయెల్ ఇవి ఏదైతే వాణిజ్యం చేసుకుంటున్నాయో ఆ యొక్క కాస్పియన్ సముద్రం మీద కూడా దాడి చేయడానికి చూస్తుంది. అంటే ఆ యొక్క మార్గాన్ని టార్గెట్గా పెట్టింది. దాంతో ఇప్పుడు రష్యా నుంచి ఇరాన్కి రావాల్సినటువంటి ఆ సరుకంతా కూడా ఆగిపోయింది. అది ఇరాన్కి చాలా పెద్ద దెబ్బ, రష్యాకు కూడా చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే రష్యా కూడా ఇరాన్కి ఈ ఆయుధాలు ఇచ్చి యుద్ధం చేయాలి. అయితే రష్యా ఒకవైపు ఇక్కడ ప్రత్యక్షంగా అయితే దిగలేదు, అలాగే ఇజ్రాయెల్ కూడా తెలివిగా రష్యా మీద దాడి చేయడం లేదు. ఇరాన్కి ఇబ్బంది కలిగించే విధంగానే ఇక్కడ ఏదైతే ఒక అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయో ఆ విధానానికి కట్టుబడి ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తుంది. అంటే దానికి రావాల్సినటువంటి ఏ వసతిని కూడా రానివ్వకుండా అడ్డుపడుతుంది. ఇక్కడ రష్యా మీద మాత్రం ఎక్కడా కూడా ఇజ్రాయెల్ దాడి చేయలేదు. చాలామంది రష్యా మీదే దాడి చేస్తుంది నేరుగా ఇజ్రాయెల్ అంటున్నారు. రష్యా మీద దాడి చేయడానికి ఇజ్రాయెల్ అంత తెలివి తక్కువదేం కాదు. అలా చేస్తే అది చాలా పెద్ద తప్పు అవుద్ది. పైగా రష్యా ఏమైనా ఇరాన్ లాంటి దేశం కాదు కదా, అది ఇప్పటికే నాటో దేశాలని చుచ్చుబోయిస్తుంది ఉక్రెయిన్ ద్వారా. ఎందుకంటే ఉక్రెయిన్ కేవలం ఒక దేశం, చిన్న దేశం. అది ఇప్పటి వరకు రష్యాతో పోరాడుతుందంటే వెనక నుంచి ఏ దేశాలు లేకుండా పోరాడేస్తుందా? నాటో దేశాలన్నీ కూడా దాని వెనకే ఉన్నాయి, అమెరికాతో సహా అన్ని సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఉక్రెయిన్ పోరాడగలుగుతుంది. ఒక్కొక్కసారి ట్రంప్ ఏదేదో పిచ్చిగా మాట్లాడినా అక్కడ ఉక్రెయిన్కి సపోర్ట్ లేదని కాదు, మిగతా నాటో దేశాలతో సపోర్ట్ చేయిస్తూనే ఉంటాడు. అమెరికా ఎన్నో యుద్ధ విమానాలు ఇచ్చింది, ఎన్నో యుద్ధ ఆయుధాలు ఇచ్చింది, ఒకటా రెండా ఎన్నో డ్రోన్లు ఇచ్చింది, క్షిపణులు ఇచ్చింది. సో రష్యా ఒక ఉక్రెయిన్తో పోరాడుతుంది అనుకుంటే పొరపాటు. రష్యా నాటోతో పోరాడుతుంది. రష్యాని టచ్ చేస్తే ఏమవుతుంది ఇజ్రాయెల్కి తెలియదా? ఇజ్రాయెల్ యొక్క లక్ష్యం మారిపోద్ది. అందుకే ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఇరాన్కి ఏ మార్గం నుండి ఏది వచ్చినా సరే అక్కడ వరకే టార్గెట్ చేస్తుంది. అందుకే అక్కడ బందర్ అంజాలి పోర్టు మీద దాడి చేసింది తప్ప ఇక్కడ రష్యా మార్గంలోకి వెళ్ళలేదు.